ఒక్కొక్కసారి ప్రజలు చేసే పనులు చూస్తుంటే భలే ముచ్చటేస్తుందండి. మధ్యప్రదేశ్‌లో ఒక రైతు కూతుర్ని పెళ్లి చేద్దామంటే డబ్బులు లేక ఆగిపోయింది. ఆ రైతు అంతకుముందు కౌలు రైతుగా ఉండేవట. తర్వాత తర్వాత తను రోజువారీ కూలీగా మారాడట పాపం. ఆ కౌలు రైతు కాస్త ఇబ్బంది కలిగించి పంటలు పోయి అవన్నీ. ఆ రైతు కూతురు పెళ్లి పెట్టుకుంటే డబ్బులు లేక పెళ్లి ఆగిపోతే గ్రామస్తులు అందరూ కలిసి చందాలేసుకుని ధూమ్‌ధామ్‌గా పెళ్లి చేసి, పెళ్ళికి అయిపోయిన తర్వాత రూ. 18,000 డబ్బులు మిగిలితే అవి కూడా ఆ పిల్ల లక్ష్మీదేవి పేరిట బ్యాంకులో వేశారట. "ఏమ్మా నువ్వు ఉంచుకో, నీకు అప్పుడప్పుడు వచ్చిపోయినప్పుడు పసుపు కుంకుమ కింద ఏదైనా ఖర్చు పెట్టుకుంటుంది గాని" అని. అంతేకాకుండా ఆ ఊర్లో టెంట్ హౌస్ వాళ్ళు కుర్చీలు, టేబుల్స్ ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. పిండి వంటలు చేసేవాళ్ళు అందరూ ఉచితంగా పనిచేశారండి. పెళ్ళికి ఏం కావాలో అలా అసలు ఎవరు చేయని విధంగా పెళ్లి చేశారట ఊరు తలుచుకుంటే. చూసారా? ఊరు తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఎంతమందికైనా సహాయం చేయగలదు. అదే ఒక రైతు కూతురు కోసం వీళ్ళు చేసిన సహాయం గొప్పదని నేనంటే అంటాను. మధ్యప్రదేశ్‌లో జరిగింది ఈ సంఘటన. అంతేకాకుండా ఆ అమ్మాయికి సారి పెట్టారట. గ్రైండర్లు, మిక్సీలు, గ్యాస్ స్టవ్‌లు, ఇంట్లో కావాల్సినవి ఒక సంవత్సరం పాటు కొనుక్కోకుండా బట్టలు, చీరలు ఇట్లాంటి గొప్పవాళ్ళని కదండీ మనం చెప్పుకోవాలి. పనికిమాలిన వాళ్ళని చెప్పుకుంటే ఏమొస్తుంది చెప్పండి రోజు లేచి. గొప్ప పనులు చేసేవాళ్ళని, గొప్పవాళ్ళని, పేదలను ఆదుకునే వాళ్ళని చెప్పుకోవాలి. రైతు ఎంతోమంది కడుపులు నింపాడు. అదే అతనికి పనికొచ్చింది. ఎప్పుడైనా నేను అదే చెప్తా. తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు తల్లిదండ్రులు చేసేవే మన పిల్లలకు తిరిగి వస్తాయి అని. మనం ఏదైతే చేస్తామో దేవుడు తిరిగి మనకు అదే ఇస్తాడండి. అది నమ్ముకుంటే చాలు మన పిల్లలు మనము చక్కగా హ్యాపీగా ఉండగలుగుతాం. ఆ రైతు కూడా కష్టపడి పనిచేసి బియ్యం పండించి చక్కగా ఊరిని కడుపు నింపాడు. ఈరోజు తన కూతురికి ఎలాంటి కష్టం లేకుండా ఊరు ఊరు సారె పెట్టి పంపించింది. ఎంత గొప్పదనం! ఆ రైతు గొప్పవాడు. ఆ రైతు కూతురు ఇంకా అదృష్టవంతురాలు. ఒక ఊరిని గెలుచుకోవడం అంటే చాలా గొప్ప విషయం. అవునా? కాదా? ఒక మనిషిని పగతోనూ, పోట్లాటతోనూ, గొడవలతో కంటే ఒక మనిషిని ప్రేమతో గెలుచుకోవడం చాలా గొప్ప విషయం అంట నేను. భయం పెట్టడం, దౌర్జన్యం చేయటం, లేతే దుర్మార్గుడిగా ఉండటం, రౌడీయిజం చేయటం కంటే ప్రేమతో ఈ పనులన్నీ చేసి చూస్తే చిరస్థాయిగా మిగిలిపోతారు మీరు గూడా. ఏమంటారు?